విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి రెండో విడత ఆర్థిక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరిన ప్లాంట్కు సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్రం గతేడాది జనవరిలో 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఉక్కు శాఖ చెప్పినవన్నీ చేయడం, మూతపడిన మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ను వినియోగంలోకి తేవడంతో ఉత్పత్తి పెరిగింది. ఈ ఏడాది జనవరిలో కర్మాగారం 54 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. స్టీల్ తయారీకి అవసరమైన కోక్ ప్లాంట్లోనే తయారవుతుంది. విదేశాల నుంచి కోకింగ్ కోల్ దిగుమతి చేసుకుని కోక్ ఓవెన్ బ్యాటరీల ద్వారా కోక్ తయారు చేస్తారు. మొత్తం 5 బ్యాటరీలు ఉండగా వాటిలో 2, 3, 4 పూర్తిగా పాడైపోయాయి. దాంతో వాటిని మార్చి నెలాఖరులో మూసేశారు. 5 నెంబర్ బ్యాటరీ కూడా మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం 1-2 బ్యాటరీల ద్వారానే కోక్ తయారవుతుంది. ఇది పూర్తి స్థాయి ఉత్పత్తికి సరిపోవడం లేదు. దాంతో కోక్ ను బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు పెట్టి కొంటున్నారు. కొత్త కోక్ ఓవెన్ బ్యాటరీని నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కోక్ బయట కొనడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగింది. కొత్త కోక్ ఓవెన్ బ్యాటరీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఉక్కు శాఖ ప్రతిపాదించింది. దీనికి సుమారు 6,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇంకా మరికొన్ని పనులకు కలిపి మొత్తం 8,097 కోట్ల ఆర్థిక సాయం కావాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది.